హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మేము సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మేము ఉన్న ఏరియా నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను కూడా చూడలేదు ఎలా ఉంటుందో, అందుకే దాని గురించి మీకు ఏం చెప్పలేకపోతున్నాను. వయ్యా నర్సీపట్నం అదే అరవకూడదు బాబు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విజువల్స్ అవన్నీ మీకు చూపిస్తాను. మరి ఎలా ఉంటుందో వాటర్ ఫాల్స్ మీరు కామెంట్ అయితే చెప్పేసేయండి. ఓకే, మరి మా ప్రయాణం మొదలు. వాటర్ ఫాల్స్ కలిపి చూపిస్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మన తుని అనే ప్లేస్లో ఆగాము. తుని మీకు ఆల్రెడీ ఏ సినిమా అంటే తుని ఏ సినిమాలో కనిపిస్తుందా, ఉయ్యాల జంపాల సినిమాలో మీకు కనిపిస్తే తుని అని కనిపిస్తుంది బోర్డు చూసారా. సో అదే ప్లేస్ అనమాట ఇది. తుని అనే ప్లేస్లో ఆగాము. సో ఇక్కడ మనం గణేష్ మెస్ అయితే మెస్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇక్కడైతే ఈ గణేష్ మెస్ అనేది కొంచెం ఫేమస్ అని తెలిసింది. సో ఇక్కడైతే భోజనం చేస్తున్నాం. భోజనం చేసిన తర్వాత టేస్ట్ గురించి చెప్తాను. ఇక్కడ నుంచి మీకు 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్తే మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ గణేష్ మెస్లో నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ప్లేట్ మీల్స్ వచ్చేసి 100 రూపీస్. అండ్ మీరు చూసారు కదా ఎన్ని రకాల వెరైటీస్ పెట్టారో, నేను చూపిస్తాను చూడండి. ఒక బూందీ పెట్టారు, తినేసాము. మొత్తానికి అయితే మనకు అప్పడాలు, ఒక గారె అండ్ రైస్ కూడా బాగానే పెట్టారు. వైట్ రైస్ కూడా ఉంది, తిందాము. చెప్తాడు. అండ్ ఫుడ్ తినేసాము. మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫుడ్ టేస్ట్ గురించి మీకు చెప్పాలి కదా, చాలా 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 బాగుంది ఫుడ్. అండ్ అక్కడ ఆ రేట్కి వచ్చేసి ఆ ఫుడ్ వచ్చేసి ఓకే అనమాట. అండ్ మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము రిటర్న్ అయితే మళ్ళీ సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ మేము సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. అందరూ చూడండి, కమ్యూనికేషన్ చూడండి. నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసు నిన్నే గాలిస్తుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. చిక్కుకొని పడి ఉన్న కూడా నీ రూపం నన్ను కలవరి పరిచే, తన పాప నిన్ను చూడాలని కన్నీరే పుట్టినే, నువ్వు ఒక చోట నేనొక చోట చూడకుండానే. ఏమైందిరా? ఫ్రెండ్స్, ఈ సరుగుడు నిజంగా మా సరుగుడు మొత్తం తీసేస్తుంది. ఇంకా 13 కిలోమీటర్లు ఉందంట. దాదాపుగా ఇప్పటికే మేము 70 కిలోమీటర్ల దాకా వచ్చాం. ఇంకో 13 కిలోమీటర్లు ఉందంట. వెళ్ళేసరికల్లా మా బెండ్ మొత్తం పోయేటట్టు ఉంది. బాగా తినొచ్చాను, తినరావడం ప్లస్ పాయింట్ అయింది మనకి. ఇది మొత్తం ట్రైబల్ ఏరియాలో ఉంది. మొత్తం అంతా అడవి, ఎక్కడ చూసినా అడవి ప్లేస్ అనమాట. సో మధ్య మధ్యలో కార్ ఆగిపోవడం, కార్ ట్రబుల్ ఇవ్వడము, మా టెన్షన్ ఇంకా ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇందాక మా వాడు చెప్పాడు కదా, అది పరిస్థితి అనమాట. ఇంకొక 13 కిలోమీటర్లు అయితే ఉంది మన డిస్టెన్స్ చేరుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సరుగుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. అప్పటిదాకా కంటిన్యూ టు వాచ్ దిస్ వీడియో. కొన్ని ప్రయాణాలు మన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అయితే ఇస్తాయి. సో అలాంటి ప్రయాణంలో నా ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ ప్రయాణం అయితే ఒకటి. నిజం చెప్తున్నాను, అసలు మతిపోయే లొకేషన్స్ అనమాట. ఎటు చూసినా
నిజంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందా ఈ ప్రయాణం అనే విధంగా నాకైతే అనిపించింది. రోడ్డుకి ఇరువైపులా కూడా మామిడి తోటలు, జీడి తోటలు, మధ్యలో నుంచి మా ప్రయాణం. మేము మా గ్రూప్గా కలిసి సాంగ్స్ పెట్టుకొని, ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ పెట్టుకొని వాటిని పాడుకుంటూ మేమైతే మా జర్నీని అలా కొనసాగించామన్నమాట. సో ఇంతలోనే వచ్చేసిందా అనే విధంగా అయితే అనుకున్నట్టుగా సరుగుడు వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసింది. అండ్ మీరు చూస్తున్నారు కదా సరుగుడు వాటర్ ఫాల్స్. ఇక్కడి నుంచి మా ప్రయాణం ఇప్పటివరకు వచ్చింది ఒక ఎత్తు, ఇక్కడ నుంచి వీడియో మరోలా ఉంటుంది. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలి. సో ఇక్కడ నుంచి దారి అయితే ఇలా ఉంది. మన కార్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కార్ అయితే మనం అక్కడ పార్క్ చేసేసాము, కనిపిస్తుంది కదా అది పార్క్ చేసేసి సో నడక యాత్రను మొదలుపెట్టామన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే మా యాత్ర సాగుతుంది. ఆ బ్యాగులో ఏంటనుకుంటున్నారా, అవి వచ్చేసి మా అండర్వేర్లు, షార్ట్లు, బనీల్స్ అవన్నీ అనమాట. తీసుకెళ్ళి కేసు బీర్లు చూస్తున్నారా, సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే జర్నీయే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాదాపుగా 75-80 కిలోమీటర్లు వచ్చింది ఇక్కడికి. పెద్ద పెద్ద చింత చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. మరి తినొచ్చో లేదో నాకు తెలియదు కానీ పెద్ద ఓకే. సరుగుడు వాటర్ ఫాల్స్కి మరి కొంత దూరంలో అయితే మనం ఉన్నాం. అండ్ ఇక్కడ కొంతమంది యూత్ అయితే మంచిగా నేచర్ని ఫీల్ అవుతూ వాళ్ళు ఆహారాన్ని తింటున్నారు. సో ఎంజాయ్ చేస్తున్నారు బాగా నిజం చెప్పాలంటే. అండ్ మీరు చూసారు కదా ఐ లవ్ సరుగుడు అనమాట. ఇక్కడ సదుపాయాలు కూడా చాలా బెటర్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఫ్యామిలీతో వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంట్రన్స్లో అయితే ఇలా ఈ విధంగా వినాయకుని అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూడడానికి చూసారు కదా మేకలు. అండ్ ఇది ఒక గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం చిన్న సదుపాయాలు అయితే చేశారు. ఆ విషయంలో అయితే మనం మెచ్చుకోవాలి. కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా సరే సదుపాయాలు మాత్రం చాలా బెటర్ ఉన్నాయి. సరుగుడు వాటర్ ఫాల్స్ అయితే వచ్చామండి. ఇక్కడ బాగానే అరేంజ్మెంట్స్ అవి ఉన్నాయి, రావచ్చు టూరిస్టులు. చూసారు కదా బ్యాక్ సైడ్ ఇంకా పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ కపుల్స్ అయితే ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. సో ఫోటోషూట్ కూడా ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు కదా అదే సరుగుడు వాటర్ ఫాల్స్ అంట. సో లొకేషన్స్ అవి బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. అలాగే ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటాడు, అది ఎక్కడికెళ్ళి రచ్చ రంపాలు చేస్తారు అనమాట. సో మీరు చూస్తున్నారు కదా మా బ్యాచ్లో వీడియో అలాంటి వాడు అనమాట. వీడు ఒకసారి రచ్చ చూడండి ఎలా ఉంటుంది. నేను పోతున్నా, నాతో పాటు మీరు చూడండి. మా వాడు కింద పడిపోయాడు, పాపం దెబ్బ తగిలింది. సో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఈ వాటర్ ఫాల్స్కి ఎక్కువ శాతం అయితే యూత్ బాగా అట్రాక్షన్ అవుతారు. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా ఎంతమంది యూత్ ఉన్నారో, ఎందుకంటే వాటర్ ఫాల్స్లో యూత్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ లొకేషన్స్ కూడా పీక్ అనమాట, చాలా బెటర్ ఉన్నాయి. అన్నీ మనకు తెలిసిన చెట్లు చుట్టూ మన చుట్టుపక్కల ఉంటూ ఉంటుందన్నమాట. అండ్ ఫీల్ చేస్తే మాత్రం ఒక అద్భుతమైన ఫీల్ ఉంటుంది. అండ్ జర్నీ కూడా చాలా బెటర్ జర్నీ అండి, మనకు ఒక మంచి జర్నీ కూడా అవుతుంది ఇది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా శివలింగము. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే కొన్ని అరేంజ్మెంట్స్ చేయబడ్డాయి. అండ్ దానికి సంబంధించిన చిన్న గుడి లాంటివి కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ మొత్తానికైతే అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆడవాళ్ళు డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి ఒక రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆడవాళ్ళు అక్కడ వాటర్లో తడిసిన తర్వాత ఇక్కడ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. మన గ్యాంగ్తో ట్రిప్కి వెళ్ళామనుకోండి, ఆ ట్రిప్లో ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ చాలామంది గ్యాంగ్స్ని అయితే చూశాను. సో వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసినప్పుడు వాళ్ళన్నింటిని కూడా నేను కెమెరాలో షూట్ చేసి మీ అందరికీ చూపించాలనుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరి గ్యాంగ్ వాళ్ళైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. అండ్ నాకు వీళ్ళని చూసినప్పుడు ఏమనిపించిందంటే, మనం సంపాదించిన సంపాదన మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇన్ ఫ్యూచర్, కానీ మనం సంపాదించుకున్న ప్రతి ఒక్క మెమొరీ కూడా మనతోనే మనం చనిపోయేంత వరకు ఉంటుందన్నమాట. సో అలాంటి మెమొరీస్ని వీళ్ళైతే వాళ్ళకి కావాల్సినంత ఈ యొక్క సరుగుడు వాటర్ ఫాల్స్లో అయితే వాళ్ళు పొందుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా షూట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మనం ఈ యొక్క వీడియో యూట్యూబ్ ఛానల్లో పెడతాం కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని వారి మెమోరీస్ని కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అందుకే నేను వాళ్ళకి కెమెరా ఇచ్చి మరీ ఇక్కడైతే షూట్ చేయించేసాను అనమాట. చూస్తున్నారు కదా ఆ బ్రోస్ మంచిగా ఎంజాయ్ అయితే చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మాటలు చెప్పడం లేదండి, ఒక్కటే చేతలే ఎంజాయ్మెంట్ అనమాట. చూసి ఎంజాయ్ చేసేసాను.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాడైతే అక్కడ ఉన్న గర్ల్స్ని చూసి పిచ్చగా రెచ్చిపోయాడు. కానీ వాళ్ళు మాత్రం ఇంతేలే ఏదో మెంటల్ అనుకున్నట్టు వాడిని అయితే లైట్ తీసుకున్నారు అనమాట. అయినా సరే మా వాడు అసలు తగ్గేది లేదన్నట్టు వాడి దగ్గర అయితే రచ్చ రంబాలో చేసేసాడు. పెరిగిపోయి వాటర్ బాల్స్ బహుశా ఇక్కడ మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీ. చూస్తున్నారు కదా, ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేసేసాము. మాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఒకవేళ మీరు కూడా తుని కానీ, నక్కపల్లి కానీ, అన్నవరం కానీ ఇలాంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఒకవేళ మీరు ఏమైనా ఉన్నట్టయితే ఒక్కసారి మీకు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలి అని ప్లాన్ చేసినట్టయితే ఒకసారి సరుగుడు వాటర్ ఫాల్స్ని విజిట్ చేయండి. ఎందుకంటే అసలు వెళ్ళే వే కానీ అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ కానీ, అక్కడ ఎంజాయ్మెంట్ కానీ, అక్కడ ఉన్న చిన్న చిన్న సదుపాయాలు కానీ మనకు చాలా థ్రిల్ ఇస్తాయి అనమాట. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేయచ్చు. మా కర్రోడు ఆనందానికి అవతలే లేవండి. అసలు వాడి ఎంజాయ్మెంట్ అంటే ఒక లెవెల్ అనమాట. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాడిని చూసి షాక్ అయిపోతున్నారు, వీడేంటి అని చెప్పేసి అలా ఎంజాయ్ చేసేసాడు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఇలా చిన్న చిన్న సెటప్లో గుడ్ల టైప్లో కూడా ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే పుట్ట ఉంది అండ్ దీన్ని కూడా చాలామంది కూడా పూజలు చేసుకుంటున్నారు. అదేవిధంగా పైన చూస్తే ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉందన్నమాట. సో ఇదేంటంటే వచ్చి భక్తి చేసుకోవచ్చు, అలాగే కూడా మంచిగా ఎంజాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మా వాటర్ ఫాల్స్ యొక్క యాత్ర ఇక్కడితో ముగిసిపోయింది. తిరిగి మేమైతే ప్రయాణం వెళ్ళిపోతున్నాము. సో మా ప్రయాణంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మీకు అవి చూపిస్తాను చూడండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి జీడి చెట్టు అనమాట. సో ఇవి పచ్చి మనం తినే దాన్ని ఏమంటే జీడిపప్పు ఉంటుంది చూస్తారు, ఆ పప్పునైతే ఈ యొక్క చెట్టు నుంచి అయితే తయారు చేస్తూ ఉంటారు. సో వాటి కాయలు అయితే ఇలా ఉంటాయి అనమాట. స్టార్టింగ్ ఇవి పండిన తర్వాత అవి వచ్చేసి మనకు డ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసైతే మనకు పంపిస్తారు. అదేవిధంగా మ్యాంగోస్ అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం కూడా మ్యాంగోస్, జీడి చెట్లు అన్నీ కూడా, ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ ఏరియా కాబట్టి ఎక్కువ శాతం మ్యాంగోస్, జీడి వీటిని బాగా చేశారు. అండ్ చాలా రోజుల తర్వాత ఈ విధంగా నేనైతే ఎడ్ల బండ్లు అవి చూసాను అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా చూసి మంచి ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే ఇది రికార్డ్ చేశాను అనమాట. సో రికార్డ్ చేసినప్పుడు తమాషా ఏంటంటే వాళ్ళు ఇసుక తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు పోలీసులు మమ్మల్ని అడుగుతున్నారు. మేమైతే పోలీసులు కాదండి, జస్ట్ రికార్డ్ చేసుకుంటున్నామని చెప్పాను. సో అదనమాట. మొత్తానికైతే ఈ విధంగా చాలా రోజుల తర్వాత ఇలా ఎడ్ల బండిని చూడడం చాలా హ్యాపీ అనిపించింది. అట్నుంచట్టు ఈ పొరగాడ దగ్గర అయితే మంచిగా కొబ్బరికాయలు వేసేసి మా ప్రయాణం స్టార్ట్ చేద్దాం అనుకోలేక ఒక తమాషా జరిగిందండి. నిజంగా ఈ జర్నీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అసలు మర్చిపోలేని జర్నీ అని. దానికి గల కారణం ఏంటంటే మీకు మరికొద్దిసేపట్లో చెప్తాను. అయితే కార్ ట్రబుల్ ఇచ్చింది, కార్ అక్కడ ఉంది, అది ఇక్కడ కొబ్బరికాయలు అవుతున్నాం. ఏం చేస్తాం మరి, తప్పదు. ఇదండి మా పరిస్థితి. కార్ అయితే ఆగిపోయిందనమాట. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాలేదు. లాస్ట్కి మెకానిక్ అనేది పిలిచి ఒక 20 కిలోమీటర్ల కార్ని తాడుతో కట్టేసి గుంజుకొని వెళ్ళాము. ఒకసారి ఆలోచించండి, ఇంట్లో 1 అవర్లో వచ్చేస్తామని చెప్పేసి వెళ్ళి దాదాపుగా ఇప్పుడు టైం వచ్చేసి 7:30, 8 అవుతుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళలేదు. ఇంటి దగ్గర నుంచి ఒకటే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకైతే ఏదో సోది చెప్తున్నాము. మరి మా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికైతే ఇలా మా యాత్ర అయితే జరిగిందండి. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరు ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ సరుగుడు వాటర్ ఫాల్స్ వీడియో ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.